అందరు నమస్కారం అండి. నేను మీ కోనియాంక బాబు. ఈరోజు ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం నెల్లూరులో వందలాది సంవత్సరాలుగా అలరారుతున్నటువంటి గొప్ప పుణ్యక్షేత్రం వేణుగోపాల స్వామి దేవస్థానం. ఆ ఆలయ విశేషాలు వెనుక చాలా విశేషాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ మనం ఈరోజు లోపలికి చూద్దాం. ఆ ఆలయ చరిత్ర గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం ఆలయం ఒక ప్రధానటువంటి ముఖద్వారం దగ్గర ఉన్నాము. పక్కనే రథం అన్నమాట. ఇక్కడి నుంచి మనం లోపలికి ప్రవేశించాలి. నేరుగా మనం గుడి దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుందాం. నేరుగా మనం ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, ఆలయం ముందు ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఈ పక్కనే మనం చూస్తుంది గోవుల మహాలక్ష్మి గోశాల అని చెప్పేసి చిన్నది ఏర్పాటు చేసినారు. లోపల మరో గోశాల ఉంది, అది కూడా చూపిస్తాను మీకు చివరిలో. ఆలయానికి మొదటగా గోమహాలక్ష్మి అని చెప్పేసి ఈ చిన్న గోశాలను ఏర్పాటు చేస్తున్నారు. మనం దీన్ని చూసుకున్న తర్వాత ఎవరైనా భక్తులు ఇక్కడ చూసుకున్న తర్వాత ఇక్కడి నుంచి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గుడిలోకి ప్రవేశిస్తారన్నమాట. ఈ గుడి చాలా విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గుడి అన్నమాట. ఈ వేణుగోపాల స్వామి వేణుగోపాల స్వామి గుడి గురించి చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకు నేను తెలియజేస్తాను. ఇది స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి మండపం చూస్తున్నారుగా, శ్రీ వేణుగోపాల స్వామి మండపం. దీనికి పక్కనే ఈ నాగర పడిగలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. రావి చెట్టు, వేప చెట్టు మొదట్లో ఏర్పాటు చేసినారు. ఇది స్వామివారి ఆలయం అన్నమాట. ఈ ఆలయాన్ని విషయానికి వస్తే చాలా విశిష్టత ఉందని చెప్పాను నేను. దీని వెనుక పురాణమైనటువంటి చరిత్ర ఉంది. అది ఇప్పటిది కాదు, చెప్పాలంటే ద్వాపర యుగం నాటి చరిత్ర. ద్వాపర యుగం నాటి చరిత్ర అన్నమాట. ఆలయం అయితే కలియుగంలోనే నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఈ స్వామివారి విశిష్టత అయితే ఉన్నాయి. స్వామివారి ఇక్కడ విశిష్టమైనటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వేణుగోపాల స్వామివారి దేవస్థానం. ఈ మండపానికి స్వామివారి ప్రధానమైనటువంటి ఆలయానికి ఈ దక్షిణ వైపు ఇంత మనం చూసిన ఆంజనేయ స్వామి గుడి అనమాట. తర్వాత దాన్ని మళ్ళీ చూపిస్తాం. ఇప్పుడు మనం నేరుగా గుడిలోకి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకుంటూ మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ గుడి మీరు గమనించారంటే దక్షిణాభిముఖంగా ఉంటుంది. అది ఎందుకు ఉంది అనేది కూడా మనం చేతితో తెలుసుకుందాం. పక్కనే ఆలయ చరిత్ర ఇక్కడ లిఖించబడి ఉంది. దీన్ని నేను మీకు పూర్తిగా వివరిస్తాను. ఏంటంటే ఈ ఆలయ వృత్తాంత విషయానికి వస్తే ఇది ద్వాపర యుగంలో జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి సంఘటన అన్నమాట. ఇప్పుడు ద్వాపర యుగం అనగానే కౌరవులు, పాండవులు, అక్కడ అనగానే ఆ చరిత్ర అనగానే మనం బాగా ప్రధానం గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు మనం చూస్తుంది నరసింహస్వామి గుడి. ఇందాక మనం చూసింది క్షేత్ర పలకం అన్నమాట. ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఆ శ్రీకృష్ణుడు భగవాను యొక్క కుమారుడు ప్రద్యుమ్నుడు, ఆయన కుమారుడు అనిరుద్ధుడు, ఆయన కుమారుడు వజ్రుడు. అంటే శ్రీకృష్ణుని భగవానుడు యొక్క మునిమానుడు వజ్రుడు. ఆయన ఈ ప్రాంతంలో ఒకసారి వేటకు వచ్చాడంట. వేటకు వస్తే మయుని పుత్రికలు ఇద్దరు, ఎవరు, కారవెల్లి, సూరవల్లి అనేటువంటి ఇద్దరు కుమార్తెలు. వాళ్ళు తమ మాయతో అతన్ని లొంగ తీసుకొని అతనితో రమించారంట. రమించి ఆ విషయం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి అతన్ని అక్కడికక్కడే
సంహరించారంట. సంహరించి పక్కనే నల్లి చెట్టు కింద పడేశారు. ఇప్పుడు మనం చూస్తుంది వేణుగోపాల స్వామి అంతరాలైనటువంటి స్వామి. మీకు స్వామివారు కూడా నేరుగా దర్శనం చేయించాను. అంటే సహజంగా లోపలికి పర్మిషన్ లేదు. నేను బయట నుంచే జూమ్ చేసి స్వామివారిని చూపించాననమాట. ఇక్కడ మనం చూస్తుంది అమ్మవారి ఆహ్, సత్యభామ అన్నమాట. ఆ! ఆ పక్క అంటే అంతరాలయంలో ఒకవైపు సత్యభామ గారు, మరోవైపు రుక్మిణీమాత ఉంటారన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆలయం ముందు అంటే ప్రధాన మండపం నుంచి దాటుకుపోయిన తర్వాత లోపల మండపం ఉంటుంది. ఆ మండపంలో మనం ఇప్పుడున్నాము. ఇక్కడి నుంచి అంతరాలయం లోపల ప్రదక్షిణకి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది రుక్మిణీమాత హ్మ్. అన్నమాట. సో, పూజారి గారు అడ్డం ఉన్నారు. పర్లేదు. అంటే మీకు చూపించే ప్రయత్నం ఎందుకంటే లోపలికి అవినీతి ఉండదు కాబట్టి దేవాలయాల్లో వీలైనంత వరకి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా పురాతనమైన కట్టడం. మీరు చూస్తేనే అర్థమవుతుంది. ఆలయం ముందు దశావతారాలు, ఆ నిర్మాణ శైలి మొత్తం కూడా అలాగే ఉంటుందన్నమాట. సరే మనం ఇప్పుడు కథలోకెళ్తాం. ఏంది ఈ కారవెల్లి, సూరవెల్లి అనేవాళ్ళు కన్యలు ఆ వజ్రుడిని రమించి ఆయన సంహరించి నీళ్ళు చుట్టుకొని పడవేశారంట. అప్పుడు వాళ్ళ నాన్నగారైనటువంటి అనిరుద్ధుడు ఎత్తుకుంటూ వచ్చాడు ఈ వజ్రుడిని. వెతకగా వస్తే అప్పుడు వజ్రుడు చచ్చిపోయి ఉంటే చూసి చాలా రోదిస్తాడంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రతిరూపమైనటువంటి శ్రీకృష్ణుడు వచ్చి ప్రాణం పోసి మళ్ళీ వజ్రుడిని బతికిస్తాడు. ఇది ఆలయం వెనక వైపు. చాలా బాగుంది కదా! అయితే ఆ తర్వాత వజ్రుడు సింహబలుడై లేచి ఈ ప్రాంతంలో తనని చంపినటువంటి కారవెల్లి, సూరవెల్లిని ఇద్దరిని సంహరించి ఈ ప్రాంతాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడంట. అందుకని సింహబలుడైనటువంటి ఆయన వజ్రుడు ఆధీనపరచుకోవడం వల్ల ఈ ప్రాంతాన్ని సింహపురి అన్నారు. అందుకే నెల్లూరుకి మరో పేరు సింహపురి. అసలు పేరే సింహపురి. తర్వాత నెల్లూరు అని పేరు వచ్చింది. అది మనం ఇంతకుముందు మూలస్థానేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పినప్పుడు ఆ విషయం చెప్పాను మీకు నేను. ఇప్పుడు ఇది ఆలయానికి ముందు మండపం అన్నమాట. అంటే వరండాలాగా చూడండి. అయితే ఇంకా చెప్తాను విశేషాలు. అయితే ఈ సంఘటన జరుగుతున్నప్పుడు ఆ సమయంలో శివపార్వతులు ఈ ప్రాంతంను నంది మీద వెళ్తుండగా ఈ కన్నీళ్ళు అంటే ఇందాక చెప్పాను. ఆయన ఆ కన్నీళ్ళు చంపేశాడు వజ్రుడు. చంపేయడం కాక వాళ్ళని కాల్చి బూడిద చేశాడంట. కాల్చి బూడిద చేశాడు. ఇక్కడ గరుడాళ్వారు ప్రధానమంత్రి స్వామివారికి ఎదురుగా గరుత్మంతుడు గరుడాళ్వారు ఉన్నారన్నమాట. చూడండి. మళ్ళీ మనం కథలోకి వెళ్దాం. చూసి ఈ పొగ ఏదో వస్తుందని చెప్పి చూశారంట. చూసి అసలు విషయం తెలుసుకొని అప్పుడు శ్రీ మహావిష్ణువుతో అన్నారంటే అంటే శ్రీకృష్ణుడితో ఇక్కడ వేణుగోపాలని నేను చూడాలని ఉందని. ఇది ప్రధాన ఆలయం లోపలండి. మనం లోపలికి వెళ్ళిపోయినాం. అంటే లోపల మండపం అంటే చూడండి స్తంభాలు ఇవన్నీ పాత నిర్మాణం అన్నమాట. సీలింగ్ అయితే ఈ మధ్యగానే చేశారు. మిగతా అంతా పాత ఆలయం ఉంచి పెట్టారన్నమాట. లోపల ఆళ్వార్లు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తులు అనమాట. వాళ్ళ విగ్రహాలు చూస్తున్నాం మనం ఇప్పుడు లోపల. తర్వాత కథలోకి వెళ్దాం. సరే శివపార్వతుల కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ వేణుగోపాలునిగా వెలిశారంట. అప్పటి నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఈ స్వామివారి దర్శనంకి ఈ స్వామివారి దర్శనానికి మూలమైనందువల్ల మనకి దర్శనం చేసుకునేటువంటి కారణమైనందువల్ల ఈ ప్రాంతాన్ని మూలస్థానము కావడం వల్ల ఈ ప్రాంతాన్ని మూలాపేట అంటారు. ప్రస్తుతానికి ఏమంటారు? మూలాపేట అంటున్నారు. ఇక్కడే స్వామివారు అంటే ఏ స్వామివారు పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలుసున్నారు. పక్కనే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తున్నాగా శ్రీ మూలస్థానేశ్వర స్వామి పేరుతో ఇక్కడ పరమేశ్వరులు వెలుసున్నారు. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ ఉన్నారన్నమాట. అదే ఆలయం ఇప్పుడు మేము చూస్తున్నాం. ఇప్పటికీ ఈ శివరాత్రి పర్వదినాల్లో అయితే ఈ శివరాత్రికి మూలస్థానేశ్వర స్వామికి వేణుగోపాల స్వామి దగ్గర నుండి అలాగే చైత్రశుద్ధ పౌర్ణమి నాడు వేణుగోపాల స్వామికి ఈ మూలస్థానేశ్వర స్వామి నుండి చందన తాంబూలాలు తర్వాత ఛాత్ర చామరాలు
అన్నీ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. ఇక్కడివి అక్కడ పంచుకుంటూ ఉత్సవాలు చేసుకునే ఆనవాయితీ అప్పటి నుంచి పరస్పరంగా ఇక్కడ కొనసాగుతూ ఉందన్నమాట. ఇప్పుడు మనం కోనేరు దగ్గరకు వస్తాం. అంటే వేణుగోపాల స్వామికి గుడికి ఆహ్, ఉత్తరం వైపు వెనక విశాలమైన కోనేరు ఉంది. ఈ కోనేరుకి విశిష్టత ఏందంటే, మనం వేణుగోపాల స్వామి గుడిలో చూసినటువంటి విగ్రహాలు ఏవైతే ప్రతిమలు ఏవైతే ఉన్నాయో, ఆ శిలా విగ్రహాలు, ఆ శిలా ప్రతిమలు ఈ కోనేరులోనే దొరికాయట. అది ఇక్కడ ఇంకోటి విశేషం. ఆ విగ్రహాలని తీసుకెళ్ళి అక్కడ గుడిలో ప్రతిష్ఠించి ఈరోజు మనకి ఈ విధంగా దేవాలయం ఏర్పాటు చేసి చేస్తున్నారన్నమాట. ఇది ఇంకో విషయం తెలుసా? ఇందాక నేను చెప్పాను. అంటే ఈ ఉత్సవాలప్పుడు పరస్పరం ఒకరొకరు మార్చుకుంటూ ఈ తాంబూలాలు ఇలా మార్చుకుంటూ చేసుకుంటున్నారు కదా! ఈ విషయం మరెక్కడా లేదు. ఇక్కడ మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది. ఈ శివకేశవుల యొక్క పరస్పరం ఉత్సవాలకి వస్తువులు మార్చుకోవడం అనేది. తర్వాత ఈ ఆలయ నిర్మాణం విషయం వస్తే, ఇది వేణుగోపాల స్వామి గుడి క్రీస్తు 1873లో కృష్ణాష్టమి నాడు శ్రీ కంఠాబత్తిన పాపిరెడ్డి గారు నిర్మాణం చేపట్టారంట. ఆ! తర్వాత చెప్పాలంటే వీరు ఆలయానికి పడమర, దక్షిణ వైపు తన స్థలాల్ని బ్రాహ్మణులకు దానం చేశారంట. ఎవరు? ఆ కంఠాబత్తిన పాపిరెడ్డి గారు. తర్వాత ఆయన మరణానంతరం అతని సతీమణైనటువంటి కంఠాబత్తిన సుబ్బమ్మ గారు తన ఆస్తి నుంచి ఆదాయం అంతా పూజాధికారులు నిర్వహించేందుకు కేటాయించారంట. ఆ తర్వాత ఆమె ఏం చేశారు? తన యావదాస్తిని అమ్మి 1883లో స్వామివారి పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేసి పడేశారు. అందుకే ఈ నెల్లూరు జిల్లాలో అత్యంత ఎక్కువ ఆస్తిపాస్తున్నటువంటి ఆలయంగా ఈ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చెప్తారు. శ్రీ వేణుగోపాల స్వామి గురించి ఇక్కడ చెప్తారన్నమాట. అప్పటి నుంచి ఆ వంశీయులే ఈ ఆలయానికి ప్రస్తుతానికి ధర్మకర్తలుగా కూడా ఉన్నారు. ధర్మకర్తలుగా ఉన్నారు. ఇంకో విషయం చెప్పనా? ఇందాక చెప్పాను. ఈ ఆలయం ఎలా ఉంది? దక్షిణ అభిముఖంగా ఉంది. దీనివల్ల ఏందంటే, ఈయన ఇక్కడ మోక్షకారకుడుగా, యమబాధను తప్పించేవాడుగా ఈ వేణుగోపాల స్వామికి పేరుంది. అందుకే ఈ స్వామివారి కృపకి భక్తులు ప్రాప్తులవుతూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే సంతాన వేణుగోపాల స్వామి కూడా పేరు. ఇక్కడ మొక్కుకున్న వారికి సంతానం ఖచ్చితంగా కలుగుతుందని ఒక నమ్మకం. ఈయనకున్న ఆస్తులు చాలా విరివిగా ఉన్నాయని నానుడి. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే గోశాల. ఇంతకుముందు ఇది కళాశాల. ఎస్విజిఎస్ అనేవాళ్ళు, శ్రీ వేణుగోపాల స్వామి కాలేజీ అనమాట. దీన్ని ఇప్పుడు బైపాస్ దగ్గరగా ఎన్టీఆర్ నగర్ దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగణం ప్రస్తుతం గోశాలగా నిర్వహిస్తున్నారు. భక్తులు గోవులను దానం చేస్తూ, అలాగే గ్రాసాన్ని కూడా దానం చేస్తూ ఉంటారు. ఈ గోశాలని ఈ విధంగా దిగ్విజయంగా నిర్వహిస్తూ గొప్పగా ఈ క్షేత్రం అలరారుతూ ఉందన్నమాట. ఈ ఆలయానికి చేరుకోవాలంటే నెల్లూరు నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఆటో సౌకర్యం ఉంది. రైల్వే స్టేషన్ కానీ, ఆత్మూరు బస్టాండ్ అంటే పుడిసాములు బస్టాండ్ నుంచి కానీ, అలాగే ఆర్టీసీ బస్టాండ్ నుంచి పెద్ద దగ్గర నుంచి కూడా విఆర్ఎస్ దగ్గర నుంచి అది ఎట్లయినా ఉందన్నమాట. ఇప్పుడు మనం చూస్తుందంటే హరిజన దేవాలయ ప్రవేశం, ఇది చాలా విశిష్టమైనటువంటి విషయం. అదేంటంటే పాత రోజుల్లో హరిజనులకి గిరిజనులకి ఆలయ ప్రవేశం ఉండేది కాదు కదా. దానికోసంగా ఈ మహాత్మా గాంధీ యొక్క సూచనల మేరకు, బోధనల మేరకు పొట్టి శ్రీరాములు గారు ఇక్కడ దీక్ష చేశారంట. ఈ ఆలయంలో దీక్ష చేశారు. అప్పుడు ఈ ఆలయ ధర్మకర్తలు ఒప్పుకోకపోతే వెనక కోనేరు పక్కన చేశారంట. వారి యొక్క కృషి ఫలితంగా అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఇప్పుడు 1946 డిసెంబర్ 13 వరకు ఆయన చేస్తే ఇది నిరాహార దీక్ష చేస్తే, అప్పట్లో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కె కోటిరెడ్డి గారు, మీరు చూస్తున్నారు కదా, కె కోటిరెడ్డి గారు, వారు 1946 డిసెంబర్ 10వ తేదీన ఈ ఆయనకి లేఖ రాసి అలాగే చేస్తామని చెప్పేసి వారి శ్రీ శివ షణ్ముఖం గారు వెలగొన్నమాట. వీరి ఆధ్వర్యంలో అప్పుడు సభా స్పీకర్ అయిన సభాపతి వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయ ప్రవేశం జరిగింది. ఆ తర్వాత రంగనాథ స్వామి గుడి, మూలస్థానేశ్వర గుడిలో కూడా ఈ హరిజనులకి ఆలయ ప్రవేశం జరిగిందన్నమాట. ఇటువంటి ఉన్నతమైన విశిష్టత కలిగినటువంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు చూసి తరించాలి, స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు.